ఐఎన్టీయూసీ నేతల మధ్య విభేదాలు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ వేదికగా రచ్చకెక్కాయి. ఐఎన్టీయూసీ అంబటి కృష్ణమూర్తితో ఐఎన్టీయూసీ సంజీవరెడ్డి వర్గీయులు గొడవకు దిగారు. అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ ను సంజీవరెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ అడ్డుకున్నారు. గొడవ జరగడంతో అబిడ్స్ పోలీసులు రంగంలోకి దిగారు. చంద్రశేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు. తనపై సంజీవరెడ్డి నిరాధారంగా ఆరోపణలు చేశారని అంబటి కృష్ణమూర్తి మండిపడ్డారు. ఆరోపణలు ఖండించేందుకు ప్రెస్ మీట్ పెడితే తనపై దాడి చేశారని చెప్పారు. సంజీవరెడ్డి వర్గం ఆటవికంగా దాడులు చేస్తోందన్నారు. సమస్య చెప్పుకునేందుకు ప్రెస్ క్లబ్ కు వస్తే దాడి చేసి భయభ్రాంతులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఎన్టీయూసీ పేరుతో పలు సంఘాలు ఉన్నాయని అంబటి కృష్ణమూర్తి తెలిపారు. 2010లో ఐఎన్టీయూసీఆర్ ఏర్పడిందని చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, ఐఎన్టీయూసీ అంబటి కృష్ణమూర్తితో ఐఎన్టీయూసీ సంజీవరెడ్డి వర్గీయులు ఎందుకు గొడవకు దిగారు? అప్డేట్స్ ఏంటి? బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ వేదికగా కాంగ్రెస్ పార్టీలో వర్గ వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి ఐఎన్టీయూసీలో వర్గపోరు తారస్థాయికి చేరుకుంది. ఐఎన్టీయూసీ నేత సంజీవ్ రెడ్డి వర్గం, ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య గొడవ రాజుతుంది. నిన్న ఐఎన్టీయూసీ సంజీవ్ రెడ్డి అంబటి కృష్ణమూర్తిపై చేసిన అసత్య ఆరోపణలు చేయడంతో ఆయన ఇవాళ దానిని ఖండిస్తూ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ వేదికగా మీడియా సమావేశం నిర్వహించేందుకు వస్తే ఐఎన్టీయూసీ సంజీవ్ రెడ్డి వర్గం అనుచరులు ఆయనను అడ్డుకొని ఆయనపై విచక్షణ రహితంగా భౌతిక దాడిలో పాల్పడ్డారు. ఆయన చేపట్టిన ప్రెస్ మీట్ ను అడ్డుకొని నానా హంగామా సృష్టించారు. ఆయన ప్రెస్ మీట్ ను అడ్డుకోవడమే కాకుండా ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తిపై దాడి కూడా తెగబడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాట పెరిగింది. దీంతో అక్కడ కాస్త గందరగోళం ఏర్పడిన పరిస్థితులను మనం చూసాము. ఇరు వర్గాలు నాయకులు ఒకరిపై ఒకరు విమర్శించుకున్నారు. దీంతో అక్కడ పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోలీసులు ఎంత వారించినా కూడా అక్కడి నుంచి నాయకులు వినకుండా దాడులు చేసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గొడవ మధ్యలోనే అంబటి కృష్ణమూర్తి మీడియా సమావేశం నిర్వహించి తనపై దాడి చేసిన దాడిని ఖచ్చితంగా హైకమాండ్ కు తెలుపుతానని ఆయన తెలిపారు. అదేవిధంగా తాను ప్రజాస్వామ్యబద్ధంగా తాను వ్యవహరిస్తుంటే సంజీవరెడ్డి వర్గం మాత్రం ఆటవికంగా దాడులు చేస్తుందని అంబటి కృష్ణమూర్తి ఆరోపిస్తున్నారు. ఓవైపు గతంలో ఐఎన్టీయూసీ పేరుపై అనేక సంఘాలు ఉన్నాయని 2010 నుండి ఐఎన్టీయూసీఆర్ ఏర్పడిందని ఆయన చెప్పారు. సమస్యలు చెప్పుకునేందుకు ప్రెస్ క్లబ్ కు వస్తే ఇలా దాడులు చేయడం ఏంటని ఆయన మరో వర్గం నేతపై నిలదీశారు. తనపై చేసిన ఆరోపణలను ఖండించేందుకు ప్రెస్ మీట్ పెడితే ఐఎన్టీయూసీ సంజీవరెడ్డి వర్గం తనపై దాడి చేశారని జాతీయ అధ్యక్షుడు కృష్ణమూర్తి మీడియా వేదికగా అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా తాను వ్యవహరిస్తుంటే సంజీవరెడ్డి వర్గం మాత్రం ఆటంకంగా దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. సమస్యలు చెప్పుకునేందుకు ప్రెస్ క్లబ్ వస్తే ఇలా దాడులు చేయడం సరికాదని, దాడి చేసిన దానిపై ఖచ్చితంగా హైకమాండ్ కి తెలుపుతాను, హైకమాండ్ వద్ద సంజీవ్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. ఆయన ఇప్పటికే సంజీవ్ రెడ్డి వర్గంపై అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. సైమాదేవి. Right, yes, sir. Thanks for the updates.